హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. శనివారానికి అధిపతి శనిదేవుడు. శనివారం రోజు శని అనుగ్రహం పొందే పనులు చేయటం మంచిది. అంటే శనికి అభిషేకాలు చేయడం లేదా వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం, శివుడికి అభిషేకాలు చేయడం, ప్రారంభించే పూజలు చేసే వంటి పనులు చేస్తే చాలా మంచిది. అయితే ప్రత్యేకంగా శనివారం రోజు గుమ్మం దగ్గర ఈ ఒక్క పరిహారం చేస్తే మీకు ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోయి అఖండ ఐశ్వర్యం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి శనివారం గుమ్మం దగ్గర ఏం చేయాలో తెలుసుకునే ముందు, ఎవరికి సహజ స్వభావం వారిదే, మనిషి స్వభావం మనిషిదే, పాము స్వభావం పాముదే. పామును పెంచుకున్నంత మాత్రాన దాని సహజ లక్షణాలు పోవు అని తెలియజేసే కథను విందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మీరు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే మాకు ఎంకరేజ్గా ఉంటుంది. పూర్వం పల్లె అనే గ్రామంలో ఒక మంచి రైతు రంగయ్య ఉండేవాడు. రంగయ్యకు మనసు చాలా మంచిది. ఏ కష్టం వచ్చినా వచ్చి రంగయ్యతో చెప్పుకునేవాళ్ళు. వాళ్ళు రంగయ్య వాళ్లకు తన చేతులైన సహాయం చేస్తూ ఉండేవాడు. ఒక్కసారి రంగయ్య పొలం దున్నుతూ ఉంటే ఆ పొలంలో పాము కనిపించింది. మామూలు పాము కాదు. రైతులైతే ఆ పామును కనబడగానే దాన్ని చంపేస్తారు. అది పూర్వ విషపూరితం కదా అని కూడా చూశాడు. ఈ రంగయ్య ఒక్క క్షణం ఆగి ఏ పాము అని చూశాడు. అలా చూడగా అది విషపు పాము అని అర్థమయ్యింది. రంగయ్య దాన్ని చంపేద్దాం అనుకుంటూ ఉండగా పాము రంగయ్యతో, రంగయ్య, నేను పుట్టింది నీ పొలంలోనే, ఎన్నాళ్ళు నీ పొలంలోనే ఎలుకల్ని తిని నీ పంటను కాపాడాను. ఇప్పుడు నిన్ను నీ ఇల్లు కావాలి కోల్పోవాలా, చంపేస్తావా? ఈ దిశలో ఉన్నప్పుడు నువ్వు నన్ను చంపుతావా? దయచూపు అని అన్నది. రంగయ్యకు దాని మీద జాలి కలిగింది. దాన్ని ఇంటికి తీసుకొని వచ్చి పొయ్యి దగ్గర వెచ్చగా ఉండే ప్రదేశంలో ఉంచి కాపాడాడు. దాని చుట్టూ ఒక పుట్టను ఏర్పరిచి దాన్ని జాగ్రత్తగా కాపాడడం మొదలుపెట్టాడు. తన పొలాన్ని వెళ్ళేటప్పుడు రోజు దాన్ని పొలానికి తీసుకువెళ్ళాడు. ఒకసారి ఆ పాము పుట్టలో నుంచి బయటకు వస్తూ ఉండగా చూసిన గద్ద వాలి దాన్ని చంపబోతే కట్టుమని దాన్ని కొట్టేసి రంగయ్య తన చేతులతో కొడవలి గద్ద పైన వేసి విసిరేస్తే పాము చనిపోయేది. కానీ ఒక్కసారి పిల్లి కూడా అలా చేసింది. దాన్ని పట్టుకొని వెళ్ళి మళ్ళీ రంగయ్య ఆ సమయానికి పిల్లిని తరిమి కొట్టి పామును రక్షించాడు. ఇలా చాలా సార్లు రంగయ్య పాముని రక్షించాడు. రంగయ్య దాన్ని శత్రువుగా బారి నుండి కాపాడుతూ ఉండగా ఒకరోజు పాముకు తినేందుకు ఏమీ దొరకలేదు. ఆకలిగా ఉన్నప్పుడు పాముకు గతం గుర్తుకు వచ్చి రంగయ్య తనను చంపబోవడం గుర్తుకు వచ్చింది. దానికి రంగయ్య దయాగుణం మర్చిపోయి పాము క్రూరంతో ఉరికిపోయి మెల్లగా రంగయ్య వెనుక చేరి కాటు వేద్దాం అనుకుంది. ఇటువైపుగా వెనక్కు తిరిగి చూసిన రంగయ్య గర్జు దాన్ని తల పట్టుకొని వదిలేయమని ప్రాధాయపడుతూ ఉన్న పాముని మూట విరవడానికి దాని నోరులో తెరిచి పట్టుకున్నాడు. దాని కూరలు రెండింటినీ కూడా, ఆ కూరల వెనుక ఉన్న విషపు విత్తనాలను కూడా సహా పీకి పారేసి ఇక మీద అది ఎవ్వరికీ హాని చేయకూడదు, పైగా దాన్ని పొలంలోనే వదిలిపెట్టి వచ్చేశాడు. అప్పుడు రంగయ్య మనసులో ఏం చేసిన పాము బుద్ధి మారలేదు అని అనుకున్నాడు. అలాగే పాము కూడా జర దూరంగా పోతూ మనిషి తన బుద్ధిని పోనిచ్చుకోలేదు అని అనుకుంది. ఇక వీడియోలోకి వస్తే, చాలా మంది ధనం రాక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ధనం రాకపోకలు, అలాగే ధనం చాలక ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉన్నారు. ఎంత సంపాదించినా చేతిలో ధనం నిలవడం లేదు. ఇలా మీకు ఎట్లాంటి సమస్యలు ఉన్నా సరే చిన్న పనిని చేశారంటే మీ జీవితం చాలా చక్కగా మారిపోతుంది. పరిహారం అంటే మీరు పెద్దగా చేయవలసింది ఏమీ లేదు. గుమ్మం దగ్గర నీటితో ఇలా కలిపి చల్లండి. అంటే శనివారం రోజు ఉదయం 6 గంటల నుండి 7 గంటల మధ్యలో, అంటే శని హోరాలో గుమ్మం పైన నీటిని చల్లండి. చాలు, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మరి ఏం చేయాలి అంటే, శనివారం రోజు ఉదయం శని హోరాలు అంటే 6 నుండి 7 గంటల మధ్యలో గుమ్మం దగ్గరకు, ఈ టైంలో ప్రకృతి శక్తి ఎక్కువగా ఉంటుంది. తప్పనిసరిగా ఈ టైంలోనే ఈ పరిహారం చేయాలి. ముందు గుమ్మం దగ్గరకు వెళ్ళండి. గుమ్మం అంటే లక్ష్మీదేవి స్వరూపం. ఈ గుమ్మం దగ్గర శనివారం రోజు కొన్ని తప్పులు చేయకూడదు. శనివారం రోజు గుమ్మం పైన
నిల్చోకూడదు, గుమ్మం దగ్గర తలపెట్టి నిద్రించకూడదు. శనివారం రోజు శని హోరాలు గుమ్మానికి పసుపు నీటితో కలిపి పసుపు కుంకుమలు రాయాలి. ఆ తర్వాత పూజ గదిలో వెంకటేశ్వర స్వామి ఫోటోను ఏర్పాటు చేసుకుని గంధం కుంకుమలతో అలంకరించండి. ఆ తర్వాత ఒక గాజు గ్లాస్తో కొన్ని నీళ్లను తీసుకొని ఆ నీటిలో కొన్ని నల్ల నువ్వులను వేసి వెంకటేశ్వర స్వామివారి ఫోటో ముందు పెట్టండి. స్వామివారిని చక్కగా మీ దగ్గర ఉన్న పూలతో అలంకరించండి. ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. ఆ తరువాత ఏదైనా తీపి పదార్థం నైవేద్యంగా చేసి స్వామి మీద మీ శనిదేవుడికి చెడు దృష్టి అంతా కూడా పడకుండా చూడు, మాకు ఉన్న సమస్యలు కష్టాలు పోయేలాగా చూడు అని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని మీ సంకల్పాన్ని చెప్పుకోండి. ఇలా చెప్పుకున్న తరువాత స్వామివారికి ముందు నువ్వులు పెట్టిన నీళ్లను తీసి 2 చుక్కలను నీటిని ఇంటి మెయిన్ డోర్ ఎంట్రన్స్ గుమ్మం పైన చల్లండి. ఇదంతా కూడా శని హోరాలోనే చెయ్యాలి. ఇలా చల్లటం వలన శని యొక్క చెడు దృష్టి మీ ఇంటి పైన పడదు. శని దోషాలు ఉన్నా తొలగిపోతాయి. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోతుంది. దరిద్ర దేవత ఉన్నా కూడా పోతుంది. వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం వలన శని కూడా ప్రసన్నుడాలు అవుతాడు. సరి కూడా ప్రసన్నురాలు అయి ఏమీ లేదు, గ్లాసులో కొన్ని నీళ్లు నల్ల నువ్వులను వేసి వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు ఉంచి పూజ చేసి పూజ పూర్తయ్యాక మెయిన్ డోర్ గుమ్మం పైన చల్లండి. అంతే. ఇలా చేస్తే శని గ్రహ దోషాలు, మీకు ఉన్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. కనుక మీరు కూడా రేపు శనివారం రోజు శని హోరాలో అంటే ఉదయం 6 నుండి 7 గంటల మధ్యలో ఈ పరిహారం చేస్తే సమస్యలన్నీ తొలగిపోయి మీ కుటుంబంతో సంతోషంగా జీవించండి. అదేవిధంగా ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, అప్పులు ఎక్కువగా ఉన్నాయి అనుకునేవారు శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి పిండి దీపాన్ని వెలిగించండి. చాలామంది పిండి దీపం అంటే గోధుమ పిండితోనే చేస్తూ ఉన్నారు. అలా కాదు, బియ్యం పిండిని మీరు మీ ఇంట్లోనే స్వయంగా మీ చేతులతోనే చేసుకొని ఆ బియ్యం పిండిలో అరటిపండు పచ్చి పాలు కలిపి గట్టిగా పిసికి ప్రమిదలాగా చేసి దాంట్లో ఆవు నెయ్యి పోసి 7 వత్తులు వేసి ఆ 7 వత్తులకు వడ్డీగా 1 వత్తి వేసి మొత్తం 8 వత్తులు వేసి ఆ వడ్డీ వత్తి కాసుల వాడికి 8 వత్తులతో పిండి దీపంతో ఆవు నెయ్యితో పోసి దీపం వెలిగించాలి. ఇలా వరుసగా 7 శనివారాలు చేస్తే మీకు ఉన్న అప్పుల బాధలు అన్నీ తొలగిపోతాయి. ఆ వడ్డీ కాసుల వాడు కూడా తీరుస్తాడు అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. చాలామంది వడ్డీల వలన కాలంలో పిండి దీపం అనుకుని గోధుమ పిండితోనే చేస్తూ ఉన్నారు. కానీ గురువారం రోజు అయితే గోధుమ పిండి దీపాలను వెలిగించాలి. శనివారం పిండి దీపాలను అంటే బియ్య పిండితో చేసిన దీపాలను మాత్రమే వెంకటేశ్వర స్వామికి వెలిగించాలి. ఇలా చేస్తే అంటే దీపాలు వెలిగించి మీ కోరికను చెప్పుకున్నట్లయితే ఆ కోరిక ఖచ్చితంగా 7 వారాల లోపు తీరుతుందని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి తెలుసుకున్నారు కదా. రేపు శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి ఈ బియ్యపిండి దీపం వెలిగించి అష్టైశ్వర్యాలను పొందండి, ఆనందంగా సంతోషంగా జీవించండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.